ఓకే, రికార్డింగ్ ఆన్ అయింది. రికార్డింగ్ బటన్ టచ్ చేయకండి. సో లాస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పాను, ఆ షీట్ ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. सर आ चार्ट मళ్ళీ కడతారా? హలో సత్య గారు, సార్ లాస్ట్ క్లాస్ లో మీకు షీట్ ఇచ్చాను కదా, అది ఓపెన్ చేయండి. లేదా ఉందా లేదా? చార్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను మీకు. ఇదా? అదే ఓపెన్ చేయండి. చూడండి. సో ఈసీసీ S/4HANA సర్వర్ సేమ్ ప్రాసెస్ అండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ అంటే లిస్ట్ అన్నమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్ అని అర్థం అండి. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. ఎవరండి మ్యూట్ లో ఉండండి సార్, నేను ఇంతమందిని కంట్రోల్ చేయలేను కదా. రమేష్ గారు అంట. ఎవరు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి. ఓకేనా? సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP? SAP లో ఎన్ని రకాలు ఉన్నాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్? 3 టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. వాట్ ఈజ్ మీన్ బై చార్ట్ ఆఫ్ అకౌంట్స్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మాక్సిమం యూజ్ చేసేది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇవే యూజ్ చేస్తారు. బట్ ఎనీవే 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఓకేనా? వాట్ ఇన్ మీన్ బై ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఆపరేటివ్ ఏదైనా ఒకటే. వాట్ ఇన్ మీన్ బై ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్? కింద సెలెక్ట్ చేయండి, డౌన్కి వెళ్ళండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీన్స్ whatever GL accounts we are using for day-to-day transactions or monthly transactions or yearly transactions, that GL accounts is called operative chart of account అంటారు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ చేయడానికి, మంత్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్. What it mean by chart of accounts? Chart of accounts is nothing but list of GL accounts. Chart of accounts 3 types: operative chart of account, group chart of account,
country specific chart of account. What it mean by operative chart of account? Operative chart of accounts ante day to day transactions. Operative chart of accounts means whatever GL accounts we are using for day to day transactions. అంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. whatever GL accounts we are using for day to day transactions, monthly transactions, yearly transactions, that GL account is called operative chart of account. Clear kada? Next, what is mean by country specific chart of account? Country specific chart of account ante meaning enti? Whatever GL account we are using for specific country business transactions. కొన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కొన్ని కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవటానికి. వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ స్పెసిఫిక్ కంట్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, దట్ జిఎల్ అకౌంట్ ఈస్ కాల్డ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. కంట్రీ స్పెసిఫిక్ కొన్ని జిఎల్ అకౌంట్స్ సపరేట్ గా క్రియేట్ చేస్తాం. కంట్రీ స్పెసిఫిక్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టాక్సేషన్. ప్రతి కంట్రీలో కూడా ఒకేలా ఉండదు. మన ఇండియాలో ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఉంటుంది, వేరే కంట్రీలో వేరేలా ఉంటుంది. ఈచ్ కంట్రీ హ్యాస్ స్పెసిఫిక్ టాక్సేషన్, ట్యాక్స్, జిఎల్ అకౌంట్స్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ప్రతి కంట్రీలో కూడా డిఫరెంట్ గా ఉంటుంది టాక్సేషన్ సిస్టమ్ అనేది. అటువంటి వాటికి ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. Operative chart of accounts means day-to-day transactions. Whatever GL accounts we are using for day-to-day transactions, that GL accounts is called operative chart of account. Country specific chart of account అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవటానికి, ఒక కంట్రీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవటానికి కంట్రీ స్పెసిఫిక్, అటువంటి వాటికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎందుకెళ్ళండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది కదా. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we can use for high level reporting purpose. కన్సాలిడేషన్, ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ అనే కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లబ్ చేయడానికి, కన్సాలిడేషన్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీఆర్ యూజింగ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేయడానికి. ఓకేనా? మనకి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్ ట్వీట్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డౌన్కి వెళ్ళండి. అర్థమైందా? 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ ఒక జిఎల్ అకౌంట్, సాలరీ అకౌంట్ ఒక జిఎల్ అకౌంట్. జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్. అటువంటి వాటికి జిఎల్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఓకేనా? GL accounts. Based on the operative chart of account, we will create the GL groups as well as we will create the GL accounts. Chart of accounts ni base ga chesukoni manam GL accounts create chestam. As well as GL account ni base ga chesukoni accounting entries ane post chestam. First 3 types of chart of accounts ni create cheddam. Okay na? 3 types of chart of accounts ni create cheddam first.
చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? OB13. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏదైనా క్రియేట్ చేయండి. OB13 ట్రాన్సాక్షన్ కోడ్. ఓకేనా? వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. OB13. సార్ టీ కోడ్ ద్వారా వెళ్దామా? టీ కోడ్ ద్వారా వెళ్ళండి. OB13 పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. కొన్ని పాత్ ద్వారా వెళ్ళాం కదా, ఇవి టీ కోడ్స్ ద్వారా వెళ్దాం. OB13 వెళ్ళాం. మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీ వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. SAOC ఎగ్జాంపుల్ ఇవ్వండి. SAOC ఇవ్వండి. ఓసీ ఆల్రెడీ ఉంది సార్. ఓసీ ఆల్రెడీ ఉంది. మీరు క్రియేట్ చేస్తారా ఏంటి? లేదు సార్, నేను చేయలేదు సార్. ఎలా వచ్చింది? మీ కంపెనీ కూడా ఏంటి? SA55 99. ఓకే. SA99 ఇవ్వండి. మళ్ళీ కంపెనీ కూడా ఇది సేమ్ అవుతుంది సార్. వద్దు. వద్దా? సరే ఏమిస్తారు? SA11 ఇవ్వండి. SA11 కొని డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టైప్ చేయండి. అండ్ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి లాస్ట్ లో. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ SA99. ఓకే. తర్వాత చూడండి, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోవాలి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. తర్వాత చూడండి, లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ అన్నారు. ఇక్కడ మాక్సిమం మనం 10 వరకు తీసుకోవచ్చు. కానీ ఎంత తీసుకుంటున్నాం ఇక్కడ? 6 తీసుకుంటున్నాం. 6 డిజిట్స్. ఈ 6 డిజిట్స్ అనేవి ఎందుకు తీసుకుంటామో కూడా చెప్తాను మీకు నేను. ఓకేనా? 6 డిజిట్స్ 6 ఇస్తున్నాను నేను. ఓకేనా? మాక్సిమం ఎంత తీసుకోవచ్చు? 10 వరకు తీసుకోవచ్చు. ఓకే. మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ వెళ్ళండి. పైన రైట్ సైడ్ రైట్ దీన్ని నెక్స్ట్ ఎంట్రీ అంటారు. క్లిక్ చేయండి. SA22 గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ మీ కంపెనీ కూడా ఇవ్వాలి. GL అకౌంట్ లెంత్ ఎంత ఇవ్వచ్చు? మాక్సిమం 10 వరకు తీసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ 6 తీసుకుంటున్నాం. చాలా కంపెనీలో 6 వరకే మెయింటైన్ చేస్తారు. 10 వరకు తీసుకోవచ్చు. ఇది ఎందువల్ల తీసుకుంటున్నామో చెప్తాను మీకు నేను. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ SA33 కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్.
chart of account. Maintain language English. సో ఇక్కడ 6 తీసుకుంటున్నాం, 9 వరకు 10 వరకు మనం ఇవ్వచ్చు. ఎంటర్ సేవ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. SA11 operative chart of account. Operative chart of account is nothing but list of operative chart of accounts means with help of operative chart of accounts we can create the day-to-day with help of operative chart of account we can create the GL accounts. Operative chart of account అంటే మీనింగ్ ఏంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ గా చేసుకుని డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. Second one, group chart of account. With help of group chart of account we can create the high level reporting. High level reporting అనేది క్రియేట్ చేస్తాం. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి, ఒక కంట్రీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. 3 types of chart of accounts ని క్రియేట్ చేసాం మనం. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్. సో మన కంపెనీ కోడ్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives. In SAP FI, all objectives we will assign our mapping to our company code. Transaction code OB62 వెళ్ళండి. OB62 వెళ్ళాలి. OB62 వెళ్ళండి సత్య గారు. SAP చేయండి. ఎందుకు మినిమైజ్ చేయాలంటే బ్యాక్ వెళ్ళండి. OB62 పొజిషన్కి వెళ్ళండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాము చూడండి. మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. SA99 మీ కంపెనీ కోడ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? SA11. SA11 ఇది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా అసైన్ చేస్తున్నాం. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ SA22. మీ కంపెనీ కోడ్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ కంట్రీ స్పెసిఫిక్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కాదు, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తున్నాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నాము. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు. ఓకే, సేవ్. ఓకే, మరి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేసాం, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేసాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏం చేయాలి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన కంట్రీ స్పెసిఫిక్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయొచ్చు. ఓకేనా? OB13కి వెళ్ళండి. బట్ మీరు చేయకండి, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయొచ్చు. OB13 పొజిషన్కి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. SA11 is the operative chart of account. కంటిన్యూ. అదిగో దానిపైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ లో గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసారా? కన్సాలిడేషన్ పర్పస్ ఇక్కడ అసైన్ చేయొచ్చు, బట్ మీరు చేయకండి, దానివల్ల కొంచెం ఎర్రర్స్ వస్తుంటాయి. ఇలా ఉంచండి. సో మీ కంపెనీ కోడ్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేస్తాం.
గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కడ అసైన్ చేస్తాము? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తాము. ఎందువల్ల? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఓకేనా? మనం టోటల్ గా 2 టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ ఉపయోగించాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్. సో పాత్ ద్వారా ఎలా వెళ్ళాలో చూద్దాం ఈ 2 టీ కోడ్స్ కి. వెళ్ళండి SPRO IMG implementation guide, financial accounting new, general ledger accounting new. కరెక్టే వచ్చారు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఎలాబరేట్ చేయండి, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ ఎలాబరేట్ చేయండి, మాస్టర్ డేటా ఎలాబరేట్ చేయండి, GL అకౌంట్స్ ఎలాబరేట్ చేయండి, ప్రిపరేషన్స్ ఎలాబరేట్ చేయండి. లాస్ట్ లో ఉంది ఇంకా ప్రిపరేషన్. ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్, ఇది టీ కోడ్. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? మనం డైరెక్ట్ గా టీ కోడ్ ద్వారా వెళ్ళిపోయాం. మీరు పాత్ ద్వారా వెళ్ళాలంటే ఇది వే. OB13 చూసారా? లాస్ట్ ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్ OB13. తర్వాత ఏం చేసాము? OB62 అసైన్ చేసాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. OB13 ఇది పాత్. ఓకే, 2 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసాం. Just 1 minute, sir. One minute. Okay, sir. ఓకేనా? మీట్లో పెట్టారా? ఓకే ఫైన్. చూడండి నెక్స్ట్ చూడండి. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా with help of operative chart of account we can use the day-to-day transactions, monthly transactions, yearly transactions. Country specific chart of account ద్వారా ఏం చేస్తాము? with help of country specific chart of account we can follow the country specific ని ఫాలో అవుతాం. కంట్రీకి సంబంధించిన లీగల్ ని ఫాలో అవుతాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, దిస్ ఇస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఏమని చూడండి. డిఫైన్ GL గ్రూప్స్. చూడండి డిఫైన్ GL గ్రూప్స్ OBD4 చూసారా? OBD4 SAP లో ఇక్కడే ఉంటుంది, సేమ్ పాత్. డిఫైన్ GL గ్రూప్ OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ GL గ్రూప్. చూడండి GL గ్రూప్స్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. నీ వెంట్రుకి వెళ్ళండి. సో మీరు ఎంటర్ ఇవ్వకూడదు ఇక్కడ. ఓకేనా? ఎంటర్ ఇవ్వకుండా మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. డౌన్ కి ఇస్తూ రండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాము. ఎంటర్ ఇవ్వకండి. టోటల్ గా మీరు ఎన్ని లెవెల్స్ ఇవ్వాలో చెప్తాను. 1 minute. $27 లెవెల్స్ లో ఇవ్వాలి. బట్ ఎనీవే కింద వరకు ఇచ్చేయండి. ఎంటర్ ఇవ్వద్దు. చాలా కేర్ఫుల్ గా చేయాలి. కాన్ఫిగరేషన్ కొంచెం సెన్సిటివ్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ SA11 ఈజ్ అవర్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాము. మీరు డౌన్కి వెళ్ళకండి, అవన్నీ పోతుంది. అలాగే ఉంచండి, ఏం చేయొద్దు. మీరు డ్రాప్ డౌన్ చేయొద్దు, ఏమి చేయొద్దు. జస్ట్ అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అక్కడ వరకు, లాస్ట్ వరకు. చాలు. ఓకే, సో ఇవన్నీ ఏంటి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. SA11 ఈజ్ అవర్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్.
ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తున్నామో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. చాట్ బాక్స్ లో ఒక ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? చేశాను సార్. నాకు కనిపించట్లేదేంటి? ఇది ఎక్సెల్ షీట్ ఎందుకు ఏమంటే ఓపెన్ అవ్వట్లేదు. మరి ఇక్కడ ఓపెన్ చేయండి. వచ్చింది రండి. సో ఇక్కడ మీరు కాపీ చేయాలి. ఏం కాపీ చేయాలి ఇక్కడ ఎక్సెల్ లో? పైకి వెళ్ళండి, ఇంకా పైకి వెళ్ళండి. ఎస్సిపిజి అని చూసారా? ఇంకా పైన డౌన్కి వెళ్ళండి సార్. ఎస్సిపిజి అక్కడ నుండి కాపీ చేయండి నంబర్స్ వరకు. ఫస్ట్ లైన్ చేయొద్దు, ఫస్ట్ లైన్ తీసుకుంటున్నారు, ఫస్ట్ లైన్ కాదు. అక్కడ కరెక్టే వచ్చింది, వెళ్ళండి. వచ్చింది, వెళ్ళి కరెక్ట్ అండి, వెళ్ళండి. అక్కడ నుండి కాపీ చేయాలి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాము, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాము. డౌన్కి వెళ్ళండి. కంట్రోల్ సి, ఇక్కడ ఇవ్వండి. కంట్రోల్ వి, సేవ్ చేయండి. అక్కడ కూడా ఇవ్వండి. మీరు మూవ్ చేశారు, ఇప్పుడు అవ్వదు చూసారా? అది అవ్వదని కాదు, మీరు మూవ్ చేయొద్దు అన్న, డౌన్కి వెళ్ళకూడదు అట్లా. మీరు ఇప్పుడు అవ్వదని కాదు. ఆ లైన్ సెలెక్ట్ చేసుకోండి, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఆ లైన్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయండి. లాస్ట్ లైన్ తర్వాత చేద్దాం. సెలెక్ట్ అండ్ డిలీట్. డిలీట్ అంటే అది కాదు, రీసైకిల్ విన్. ఇదేనా సార్? అదే చేయండి. సేవ్ చేయండి. సేవ్ చేయండి. అయిపోయిందా? చూడండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. SA11 ఇస్ ద ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. వీటిని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. క్లియరా? 1 minute వెయిట్ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్. 1 minute. ఏం సార్?
కాల్లో ఉన్నట్టు మ్యూట్ చేశారు. ఐఎమ్ సారీ, సత్యగారు ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. చూడండి, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూసారా, జిఎల్ గ్రూప్స్ కి నెంబర్స్ ఉన్నాయి చూడండి. నెంబర్స్ డిజిట్ ఎలా తీసుకున్నాము, 6 డిజిట్స్. మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చాం కదా, న్యూ సెషన్ తీసుకోండి, OB13కి వెళ్ళండి. ఓబీ న్యూ సెషన్ తీసుకుని OB13కి న్యూ సెషన్ అది కాదు, న్యూ సెషన్ అంటే అది క్రియేట్ న్యూ సెషన్. లాగౌట్ అయింది, లాగాన్ చేయండి. సత్య గారు మీరు మ్యూట్ లో ఉండొచ్చు కదా, ఎందుకు అన్మ్యూట్ అవుతున్నారు? మీ వైపు నుంచి నాయిస్ వస్తుంది మాకు. OB13కి వెళ్ళండి. పొజిషన్ కొత్తగా క్రియేట్ చేయాలంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. పొజిషన్లోకి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు, కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా 6 డిజిట్స్ ఉంది. ఈ 6 డిజిట్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు చెప్తాను. 6 డిజిట్స్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. 6 డిజిట్స్ తీసుకున్నాం. నంబర్ రేంజ్ ఎక్కడ, OBD4కి వెళ్ళండి. జిఎల్ గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ చేసాము, OBD4 లో క్రియేట్ చేసాం. ఈ 6 డిజిట్స్ అనేది OBD4 లో లెంత్ తీసుకున్నాం. జిఎల్ అకౌంట్ లెంత్ అంటారు దాన్ని. పొజిషన్ OBD4కి వెళ్ళి కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు న్యూ ఎంట్రీ, తర్వాత పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. SA11 ఈజ్ యువర్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంటిన్యూ. చూసారా లాస్ట్ లో 6 డిజిట్స్ తీసుకున్నాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ తీసుకున్నాము. ఓకేనా? ఈ జిఎల్ గ్రూప్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతుందో మీకు చెప్తాను నేను. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ రీటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ చూడండి. థర్డ్ స్టెప్ కంప్లీటెడ్.
రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తుంది. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఒకటి చేయాలి, చేస్తేనే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళగలుగుతాం అనమాట. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్? రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. With help of retained earnings account, we can move the current year profits and losses. ఇయర్ కి సంబంధించిన ప్రాఫిట్స్ యాజ్ వెల్ యాజ్ లాసెస్ అనేవి లేదంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లో ఉన్న వాల్యూస్ అనేవి నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ టు నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ OB53 ఇవ్వండి. అన్ని చేయండి, ఏంటి ఆలోచిస్తారు? చూడండి ట్రాన్సాక్షన్ ఏమో మా చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది చూసారా, SA11 ఈజ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దాని క్రింద ఏముంది? ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద ఫార్వర్డ్ చేస్తుంది. దాని పర్పస్ మనం రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. వాట్ ఈజ్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్? ఇంటర్వ్యూ క్వశ్చన్. రిటైన్ ఎర్నింగ్స్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఇది ఒక వెహికల్ లాంటిది. With help of retained earnings account, we can move the profits and losses current year to next year. Year closing balance ni next year opening balance కింద మార్చడానికి retained earnings account ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? ఇక్కడ X ఇవ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ దగ్గర X ఇవ్వండి. ఇక్కడ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఎంత ఇవ్వాలి? 100. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఏంటి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందకి వస్తుంది. ఇది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, చేయట్లేదు. డమ్మీగా ఒక నెంబర్ ఇస్తున్నాం. ఈ నెంబర్ ఎలా తీసుకున్నానో కూడా చెప్తాను మీకు నేను. ఎంటర్, సేవ్. లాస్ట్ లో మెసేజ్ వస్తుంది, ఎంటర్ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తుంది, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. 100 ఎక్కడ నుంచి తీసుకున్నాను నంబర్ అనేది? న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. OBD4 ఇక్కడ 100 ఉందో చూడండి. ఎక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉందో చూడండి. ఎక్కడో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎక్కడ ఉంది? అదిగో చూసారా, 100 6 డిజిట్స్ ఉన్నాయి చూసారా. ఈ నెంబర్ తీసుకున్నాను. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, చేయలేదు బట్ చేద్దాం, నెక్స్ట్ చేద్దాం. ఓకేనా? రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందకి వస్తుంది. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. సో మనం ఏం చేస్తాము? కంప్లీట్ అయిపోయింది. జిఎల్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో అడ్మినిస్ట్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ పారామీటర్స్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఇలా ఫామ్ అవడానికి ఏం చేయాలంటే మనము జిఎల్ అకౌంట్స్ కావాలి. సో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి అవుతాయి. క్లియర్ కదా? అర్థమైందా లేదా?
ఎగ్జాంపుల్ చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. OBD4కి వెళ్ళండి. చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్కడ ఉంది? లాస్ట్ నుండి సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ క్రియేట్ చేశాను. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఇక్కడ నంబర్ ఉంది చూసారా, ఈ నంబర్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. అండర్ దిస్ జిఎల్ గ్రూప్ we will create the GL accounts. అర్థమైందా? జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్ అంటే ఒక ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే జిఎల్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇదే జిఎల్ గ్రూప్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. 400, 300 వెళ్ళండి. అక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేసి షీట్ ఓపెన్ చేయండి. ఏంటో సార్? ఆ షీట్ ఓపెన్ చేయండి సార్, షీట్ ఓపెన్ చేయండి. షీటా? MS వర్డ్ ఫార్మాట్ ఉంది కదండి. సో చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఏమొస్తుంది? రెంట్ జిఎల్. ఆ నెంబర్ ఇవ్వండి. ఎంత? 400, 300. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది అక్కడ? అంతే సార్, 400, 300. 400, 300 చూడండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆ రెంట్ అకౌంట్ నెంబర్ ఎంత ఉంటుంది? రెంట్ జిఎల్ నెంబర్ 400, 300 టైప్ చేయండి సార్ అక్కడ. నెక్స్ట్ శాలరీ అనేది కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకే వస్తుంది. 400, 301. 400, 302. 400, 305. 400, 303 కదా. నెక్స్ట్ చూసారా, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఆ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము, శాలరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము, క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాము, తర్వాత పర్చేజెస్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. 4 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ జిఎల్ గ్రూప్ అనమాట. కరెంట్ అసెట్స్ జిఎల్ గ్రూప్ ఓపెన్ చేయండి. నెంబర్ లైన్ ఎంత ఉంది? కరెంట్ అసెట్స్ 200, 100. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ లో నంబర్ లైన్ ఇచ్చాం. ఈ నంబర్ లైన్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. 200, 100 వెళ్ళండి అక్కడికి. 200 కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇవ్వండి, ఎంత నెంబర్ ఎంత? 200, 100 ఫస్ట్ జిఎల్ అకౌంట్ నంబర్. ఆ బ్యాంక్ నేమ్ ఏదైనా యాడ్ చేయండి. SBI ఎగ్జాంపుల్. ఫస్ట్ లో ఇవ్వండి, లాస్ట్ లో ఎందుకు? అన్ని ఫస్ట్ లో ఉన్నాయి కదా. SBI బ్యాంక్ అకౌంట్. 200, 100 ఫస్ట్ జిఎల్ అకౌంట్ నంబర్ 200, 100. సెకండ్ వన్ 200, 101. థర్డ్ వన్ 200, 103, 102 అండ్ 103. అర్థమైందా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. నంబర్ లైన్ 6 డిజిట్స్ ఎందుకు తీసుకున్నాం అర్థమైందా? ఇవన్నమాట. వీటిని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాము. క్లియర్ కదా? మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే జిఎల్ అకౌంట్ ఉండాలి. రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్. సో డెబిట్ సైడ్ ఒక జిఎల్ అవసరం ఉంటుంది, క్రెడిట్ సైడ్ కూడా ఒక జిఎల్ అకౌంట్ అవసరం ఉంటుంది. ఆ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00 టైప్ చేయండి అక్కడ. FS00 పైన యాడ్ చేసుకోండి. జిఎల్ క్రియేషన్ FS00 కింద టైప్ చేస్తారా?
FS00 transaction code FS00 GL account creation transaction code FS00 important T code గుర్తుపెట్టుకోవాలి. end user activity మీరు R2R end user jobs కి వెళ్ళాలనుకోండి ఏమవుతుంది మీరు end user jobs కి వెళ్ళాలి అటువంటప్పుడు మీకు ఈ GL ఇవి ఇంపార్టెంట్ GL అకౌంట్ క్రియేషన్ ఇవన్నీ అడుగుతుంటారు ఓకేనా సో జిఎల్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి డెబిట్ ఎంట్రీస్ క్రెడిట్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్ కావాలి క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్ కూడా కావాలి దానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట ఓకేనా రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఏంటి ఆ షీట్ ఓపెన్ చేయండి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మళ్ళీ చెప్తాను సారీ 1 minute మీకు వెయిట్ మీకు ఒక షీట్ ఇంకోటి ఆ షీట్ డౌన్కి వెళ్ళండి ఇంకేమైనా ఉందా అక్కడ ఒక ఇమేజ్ ఉండాలి డౌన్కి వెళ్ళండి ఇంకా ఇక్కడ ఇమేజ్ ఏం లేదా 1 minute మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఇది ఓపెన్ చేయండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు ఈ ఫ్లో మీకు తెలియాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఉందా ఇమేజ్ ఉందా ఓకే వెరీ గుడ్ చూడండి ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ చూడండి ఫస్ట్ ఏం చేసాం మన కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం మీకు తెలుసు కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేసాం కంపెనీ కోడ్ అండర్లో ఏముంది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం జస్ట్ నో క్రియేట్ చేసాం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అవి అకౌంట్ గ్రూప్స్ ఉంది కదా అవి జిఎల్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసాం కాస్త చూపించారు సత్యనారాయణ గారు జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం జిఎల్ అకౌంట్ గ్రూప్స్ అది జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం అర్థమైందా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటారు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అలాగే రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి మీకు చెప్తాను నోట్ చేసుకోండి ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు వాట్ ఈస్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఎక్సెల్ షీట్ లోనే కాపీ పేస్ట్ చేసుకోండి చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను నోట్ చేసుకోండి పాయింట్ వాట్ ఈజ్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్ ఇది ఒక వెహికల్ లాంటిది అనమాట కాపీ పేస్ట్ చేశారా ఎంఎస్ కాపీ పేస్ట్ చేసి ఎక్సెల్ షీట్ లో ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఉంది అందులో పేస్ట్ చేయండి సత్య గారు ఇక్కడ పేస్ట్ చేయండి ఎక్కడన్నా ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి చదవండి వాట్ ఈజ్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కాపీ అవ్వలేదు పైన అయినట్టుంది పైన ఇంకా పైకి వెళ్ళండి సార్ క్వశ్చన్ ఏంటి వాట్ ఈజ్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ కలర్ యాక్షన్ ఇది క్వశ్చన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్ ఇట్ ఈస్ హెల్ప్స్ టు మూవ్ ది profit or net losses net profits and net losses profit and losses accounts balance sheet accounts it is like one kind of the year ending activities so year ending activities anamata year ending lo em chestundi return earnings account ni base ga cheskuni current year closing balances anni kuda next year opening balances kinda consider cheyadaniki move cheyadaniki ee return earnings account anedi ఉపయోగపడుతుంది ఇది క్లియర్ కదా నెక్స్ట్ క్లాస్ లో మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం క్లియరా రేపు ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం 1 hour టైం పడుతుంది జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాము
ఈరోజు ఏం చెప్పాము? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మనం డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఏం చేసాము? పైకి వెళ్ళండి సార్, చెప్పేటప్పుడు ఆ పాయింట్స్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏం చెప్తున్నాం అనేది. తర్వాత ఏం చేసాము? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాము. అలాగే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. తర్వాత జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. OBD4 లో జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాస్ లో. ఇది మనం చేస్తుంది ఈరోజు. క్లియరా? అర్థమైంది ఎంతవరకు? డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. ఓకే, కేరళ చెప్పండి సార్. భారతి సార్ నా పేరు. చెప్పండి సార్. గ్లోబల్ సెట్టింగ్స్ చేశాను సార్ మొన్న నేను. అందులో సెకండ్ అజైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ అని ఉంది కదా, అందులో B4 ఇచ్చుకున్నాను. కాకపోతే అది సేవ్ కావడం లేదు సార్ నాకు. అది కొంచెం స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఇంకొక ఆయన ఎవరు కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారు కదా, మీరు కూడా చేయండి, చెప్తాను. సార్ వీళ్ళని క్లోజ్ చేయమని చెప్పండి సార్ స్క్రీన్ షేర్. సత్య గారు మీరు రికార్డింగ్ ఆఫ్ చేసి లెఫ్ట్ మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, మేడం గారు చేస్తారు. పాపం ఇంకొక ఆయన ఎవరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అడిగారు, ఆయన కూడా చెప్తాము. రేపు కుదరలేము మనకి మళ్ళీ. ఓకే సార్. రికార్డింగ్ కూడా ఆఫ్ చేసేయండి, అవసరం లేదు ఎందుకు. ఓకే ఓకే సార్.